హలో ఫ్రెండ్స్, వీడియోలో చూస్తున్నారు కదా మీరు. పూర్వం రోజుల్లో అయితే మనకి వాకిల్ని అలికి కలాపు జల్లి ముగ్గులు పెట్టేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మనకి అంతా కూడా టైల్స్ కదా, ఆ టైల్స్ వల్ల జస్ట్ మనం చాక్ పీస్తో ముగ్గులు పెట్టేస్తున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్న ఈ వీడియోలో మీకు ఒక కలర్ కనిపిస్తుంది కదా, అది కలర్ కాదండి, ఎర్రమట్టి. మనకి యూట్యూబ్లో అది చూపిస్తున్నారు కదా, జాజు జిగేరు అని పిలుస్తున్నారు కదా. ఇది యాక్చువల్గా మన ఏపీలో అయితే దొరకదండి, జిగేరు జాజి అనేది. ఇది తమిళనాడులో చెన్నైలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ ఎక్కువ ఇలాగే అలికి ముగ్గులు పెడుతూ ఉంటారు. నేను ఎక్కడ దొరుకుతుందా అని యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను, కానీ నాకు అంతా రేటుగా అనిపించింది, కాస్ట్ ఎక్కువగా అనిపించింది. అసలు ఏంటి అంటే అది ఎర్రమట్టి అన్నారు. అందువల్ల నేను నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చాను. ఆ మొక్కలకి ఎర్రమట్టే కదా పెడతారు, ఎర్రమట్టి పెట్టి దాని మీద మనకి మొక్క వేసి దానిలో ఇస్తారు. ఆ ఎర్రమట్టే తీసి నేను ఈరోజు ఈ విధంగా అలికి ముగ్గు పెట్టానండి. ఇక్కడ ఒక సర్కిల్ కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదా, చక్కగా నీట్గా దీన్ని అయితే నేను దీంతో పెట్టానండి. దీంతో పెట్టాను. చాలా ఈజీగా అయిపోయిందండి, చాలా ఈజీగా అయిపోయింది. ఇదైతే నేనే పెట్టాను, నా హ్యాండ్తో పెట్టాను. ఇదైతే నేను ఈ టూల్ని యూజ్ చేసి పెట్టాను. అండ్ ఇవి కూడా యూజ్ చేశానండి, నేనైతే ఇవి కూడా యూజ్ చేశాను. చాలా సింపుల్గా ముగ్గు పెట్టడం అయిపోయింది నాకు. ఈ రెండింటిని యూజ్ చేసి చాలా సింపుల్గా ముగ్గు పెట్టేశాను. అండ్ ఇది ఎర్రమట్టి అన్నాను కదా, ఎర్రమట్టి అండి ఇది. దీంట్లో నీటిని కలిపి ఇక్కడ అలికి ముగ్గు పెట్టాను. అండ్ పసుపు కుంకుమ కూడా పెట్టాను నేను. అంతేకాకుండా మనం ఇప్పుడు అందరూ నీటిలో పువ్వులు వేసి పెడుతున్నారు కదండి, అది ఇలాంటి గిన్నెలండి, ఇలాంటి గిన్నెలు అన్నమాట. వీటిలోనే మనకి పెడుతున్నారు. యాక్చువల్గా ఇదైతే ఇక్కడ మనకి దొరకదండి, మనకి ఇక్కడ దొరకదు. నేను మొన్న శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు నచ్చి ఈశాన్య మూల పెట్టుకోవడానికి పువ్వులు పెట్టడానికి తీసుకున్నానండి. నేను ఇంతకుముందు షార్ట్లో కూడా చూపించాను. ఇక్కడ పద్మం ఉంది కదా, పద్మం దగ్గర నేను ఈ గిన్నెను పెట్టి దానిలో పువ్వులు వేసి నీట్గా పెట్టానండి. ఇదైతే మనకి స్టార్టింగ్ గుమ్మం దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుంటారు ఈశాన్య మూల, అండ్ బయట కూడా ఈశాన్య మూల పెట్టుకుంటారు. చాలా నీట్గా కనిపిస్తుందండి. మీరు కూడా ఇవి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.